ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. కోకోనట్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం అండి. కొబ్బరి పాలతో ఫ్రైడ్ రైస్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఈ కొబ్బరి అన్నం చేసుకోవడానికి ముందుగా కావాల్సినవి చూసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొబ్బరి, అంటే పచ్చి టెంకాయ తీసుకొని ఇలా 2 భాగాలుగా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ కట్ చేసుకోవాలి. ఏంటంటే మనము కాస్త మిక్సీలో వేసుకోవడానికి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన బ్లెండర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో దాన్ని బట్టి సైజ్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి మిక్సీ వేసుకున్న తర్వాత ఈ విధంగా పాలు ఇందులోకి వడకట్టుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే ఆ కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత మిక్సీలో కొన్ని వాటర్ వేసి పడితే ఈ విధంగా కొబ్బరి పాలు అనేవి మనకు ఈజీగా తీసుకోవడానికి వస్తాయి. ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా వడగట్టేసుకోవాలి. మనం రైస్ చేసేటప్పుడు మొత్తం కొబ్బరి పాలతోనే చేస్తాము, అందులో వాటర్ ఏమీ యాడ్ చేయడానికి ఉండదు. కాబట్టి కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం వాటర్ వేసి ఎక్కువగా కొబ్బరి పాలు ఎక్కువగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా వడకట్టిన పాలు సపరేట్గా తీసి పెట్టుకోవాలి. మనము రైస్ చేసే క్వాంటిటీని బట్టి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇక్కడ కావాల్సిన వస్తువులు నేను చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా. మనము ఎప్పుడు కొబ్బరి అన్నం చేసుకున్నా ఇక్కడ మనము పాలు అనేవి చిక్కగా తీసి పెట్టుకోవాలి. అంటే 1 కేజీ రైస్కి సుమారుగా 2 టెంకాయల కొబ్బరి పాలు అయితే రైస్ చాలా టేస్టీగా వస్తుంది. ఆల్ స్పైసెస్ అంటే లవంగ, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి దానిపైన పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూను గీ వాడుతున్నాను. గీతోని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్, టెక్స్చర్ బాగుంటుంది. అందుకని అది ఆప్షనల్, లేదంటే ఓన్లీ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఆల్ స్పైసెస్ ఎప్పుడు వాడినా కానీ ఫస్ట్ లావుగా కొంచెం మందంగా ఉన్నవి వేసుకోవాలి. అలా ఎలా అంటే దాల్చిన చెక్క, ఇలైచి, లవంగ ఇలాంటివి వేసుకుంటే అవి కొంచెం ఇది కాగానే వేరేవి మిగతా మసాలాలు వేసుకోవచ్చు. ఎందుకంటే షాజీరా వేయగానే తొందరగా మాడుతుంది కాబట్టి దాన్ని లాస్ట్కి వేసుకోవాలి. ఇలా 1 బై 1 స్టెప్ వైజ్గా వేసుకోవాలండి. అలాంటప్పుడే మనకు తెలిసిపోతుంది. తర్వాత నేను ఇక్కడ షాజీరా వేస్తున్నాను. ఇదేంటంటే లాస్ట్కి వేయాలని చెప్పాను కదా, కొంచెం ఈ విధంగా ఆయిల్లో ఇది కాగానే తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తానికి పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 3 to 4 తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి, చిన్నగా కట్ చేసుకొని మీడియం సైజు. ఆనియన్స్, పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో కదుపుతూ ఉండాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా కలుపుకోవాలండి, లేదంటే స్మెల్ చేంజ్ అయిపోతుంది ఫ్రైడ్ రైస్ది. అది కాస్త అడగంటిన కానీ స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. తర్వాత నేను ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం ఆయిల్లో ఒక 2-3 సార్లు అటు ఇటు కదపాలి. ఆ తర్వాత ఏంటంటే మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, ఈ కొబ్బరి పాలను మనము ఇప్పుడు ఇందులో తాలింపులో వేసేసుకోవాలి. ఇలా ఒక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ అన్నాన్ని అలాగే ఉడికిస్తాం కాబట్టి క్వాంటిటీ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి, కొబ్బరి పాలైనా బియ్యమైనా. తర్వాత నేను ఇందులో కొంచెం సాల్ట్ వేశాను. ఇలా కొబ్బరి పాలు ఓ పొంగు వచ్చిన తర్వాత మనము పక్కన శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బియ్యం ముందుగా శుభ్రం చేసి ఒక 10-20 మినిట్స్ అలా నానబెడితే మాత్రం కొబ్బరి పాలు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే అలా నానబెట్టిన రైస్ అన్నం తొందరగా ఉడుకుతుంది. సో ఇక్కడ నేను ముందుగా పెట్టాను కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాసు కొబ్బరి పాలు వేశాను. తర్వాత ఇందులో రైస్ ఈ విధంగా మొత్తం ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లగా స్పూన్తో వేసుకోవాలి. ఇలా రైస్ అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఓసారి మరలా అంతా ఒకసారి కలిపేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయాలి. అంతేనండి, వేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. తర్వాత గార్నిషింగ్ ఇలా కాజును ఫ్రై చేసి నెయ్యిలో ఫ్రై చేసి ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి, లేదంటే లేదు, అది ఆప్షనల్. లాస్ట్కు కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే. దీనికి ఏదైనా మసాలా కర్రీతో కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది.
మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.